అందరికి నమస్తే. ఈరోజు రేవంత్ రెడ్డి గారు నల్గొండ బహిరంగ సభలో అటెండ్ అయ్యిండ్రు. చూసిన తర్వాత నేను ఒక్కటే ముక్కలు చెప్తా, తర్వాత విషయాలని చెప్తా. ఏమర్థమైందంటే మన పని అయిపోయిందని రేవంత్ రెడ్డి డిసైడ్ అయిపోయిండు. వాళ్ళ పని అయిపోయిందని. ఆయన ఫ్రస్ట్రేషన్ గానీ, ఆయన మాటలు గానీ, ఆయన హావభావాలు గానీ, ఆయనలో కనిపించిన భయం గానీ, దాంతో పాటు ఆయననే చెప్తున్నాడు. కేసీఆర్ ఎందుకు రావాలి? కేసీఆర్ ఎందుకు కావాలి తెలంగాణకు? అంటే కేసీఆర్ వస్తాడు అన్న సంగతి కూడా తెలిసిపోయింది ఆయనకి. ఇక్కడ నేను ఆయన మాట్లాడిన మాటలను బట్టి విశ్లేషిస్తున్నా. ఆయన ఫ్రస్ట్రేషన్ బట్టి విశ్లేషిస్తున్నా నేను. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి నల్గొండలో సభ కోమటిరెడ్డి వెంకరెడ్డి పెట్టుకున్నాడు. నిజానికి నాకేమనిపించిందంటే, నేను మొన్న చేసిన సర్వేలో అప్పుడు కూడా చెప్పిన, కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా నష్టపోయే జిల్లా ఏదంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, రేవంత్ రెడ్డి సొంత జిల్లా. అంతో ఇంతో కొంచెం కాంగ్రెస్కు పట్టు కనిపిస్తుందంటే అది ఓన్లీ నల్గొండ మాత్రమే. అది కనిపించింది. ఎందుకంటే మన సర్వేలో కూడా నల్గొండలో 5 బీఆర్ఎస్ పోతే మిగతా 7 కాంగ్రెస్ కనిపించినాయి. అది ఒక్క జిల్లానే కనిపించినాయి. మళ్ళీ ఖమ్మంలో కూడా కనబడలే. ఇక మీకు ఇంకా రాజగోపాల్ రెడ్డి రాలేదు మీటింగ్కి. అవన్నీ ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి దానిలో. రాజగోపాల్ రెడ్డి ఎందుకు రాలేదు, వాళ్ళ మనుషులను కూడా అరెస్ట్ చేసినారు. సొంత పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు రాజగోపాల్ రెడ్డి మనుషులను కూడా, ఎందుకంటే వాళ్ళు వచ్చి ఆయనకు మంత్రి పదవి కావాలని చెప్పేసి లొల్లి పెడతారు అనుకున్నారో ఏమనుకున్నారో. కానీ ఇదేంది మన జాతీయ గీతం, తెలంగాణ జాతీయ గీతం 3 రంగుల జెండా బట్టి పాటనే కదా, నాకు అట్లే అనిపించింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి లేస్తాడేమో అంటే లేచినప్పుడల్లా పాటేసారు. ఓ 10 సార్లు వేసింటారు. రేవంత్ రెడ్డి చూస్తే పాటేసారు. రేవంత్ రెడ్డి పండుకుంటే పాట, రేవంత్ రెడ్డి కూస్తే పాట, అన్నీ అదే పాట వేసారు. మన జాతీయ గీతం ఒకటేసారి ఇస్తారు. అంతకన్నా ముందే రేవంత్ రెడ్డి ఎంట్రీ కాగానే 3 రంగుల జెండా బట్టి ఏందో చిరంజీవి పాటలే బోర్ కొడతాయి 2 సార్లు 3 సార్లు వింటే. ఇంకా పాట బోర్ కొట్టదా? అన్ని సార్లు వేయించుకుంటున్నాడు ఆయన. మరి ఆయన ఎవరికి చెప్పిండో వాళ్ళ మనుషులకి, మనం ఇట్లా అంటే 3 రంగుల జెండా పాట, ఇట్లా అంటే 3 రంగుల జెండా పాట, ఇట్లా అంటే 3 రంగుల జెండా పాట. అది కనిపించింది, అది కూడా కనిపించింది. అదే జాతీయ గీతం అవుతుందేమో అన్నట్టుగా కనిపించింది. ఫస్ట్ ఆయన ఫ్రస్ట్రేషన్ చూపించే మాట చూపించాలనా? ఆలు మొగుళ్ళు మాట్లాడుకునే మాటలు కూడా ఫోన్లలో ఫామ్ హౌస్లో పెట్టుకొని, మిషన్లు పెట్టుకొని వాళ్ళ మాటలు వినేటోడు ఆ పాపాల బైరోడు మళ్ళీ రావాలనా? పరీక్షలు పెట్టి క్వశ్చన్ పేపర్లు అమ్ముకొని వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు మళ్ళీ రావాలనా? కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు గోదావరిలో కలిపిన దుర్మార్గుడు ఆ పాపాల బైరోడు మళ్ళీ తిరిగి రావాలనా? ఏమర్థమైంది? దీన్ని బట్టి చూస్తే కేసీఆర్ భయం స్పష్టంగా కనిపిస్తుంది. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఆయన తిన్నడో పడుకుండో ఏం చేస్తుండో తర్వాత విషయం. వాళ్ళ పార్టీ ప్లాన్ చేసుకుంటుండో, లేకపోతే కేటీఆర్కు హరీష్ రావుకు వాళ్ళ పార్టీ క్యాడర్కు ఇలా ఏంటి అట్లా ఏంటి అని చెప్తుండో, లేకపోతే తెలంగాణ జనాల కష్టాలను చూస్తున్నాడో, ఏం చూస్తున్నాడో తెలియదు. కానీ ఈయనలో మాత్రం జొర్రిండు. ఈయనకు మాత్రం బాగా భయం పట్టుకున్నట్టుగా అనిపించింది. చూసినరా? ఎందుకు కావాలి కేసీఆర్? పాపాల భైరవుడు ఎందుకు కావాలి కేసీఆర్? 1,00,000 కోట్లు గోదావరిలో పోసినందుక? ఫామ్ హౌజులు కట్టుకున్నందుక? ఆయన అట్లా చేసినందుక, ఇట్లా చేసినందుక? మీదే గవర్నమెంట్ ఉంది, జనాలు నమ్మరు. అంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ మీద ఎన్ని ఆరోపణలు చేసినా నమ్మిరు. అది కామన్గా జరిగే లాజిక్కే. కానీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరే హోంమంత్రిగా ఉన్నారు, మీ గవర్నమెంట్ వచ్చి 2.5 years అయింది. ఇంకా కేసీఆర్ 1,00,000 కోట్లు దోసుకున్నాడు, మీరు ఏం చేయలేకపోతున్నారంటే మీరు చేతగాని వాళ్ళని ఉంటారు సింపుల్గా జనం. అంతకుమించి ఏముండదు. కేటీఆర్ ఫామ్ హౌస్ కట్టుకున్నాడు. కేటీఆర్ ఫామ్ హౌస్ ఇల్లీగల్ అయితే తీసేసుకోవాలి గవర్నమెంట్. కానీ ఆయన ఫామ్ హౌస్ కట్టుకుంటే మీ ఏడుపు ఎందుకు? అది చక్కగా ఉందని ఏడుస్తున్నారేమో. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా ఇల్లీగల్ అయితే మీరు గుంజుకోవచ్చు. ఏదైనా సరే ఎక్కడైనా అవినీతి జరిగిందంటే, ఇప్పుడు నేపాల్లో మాజీ ప్రధాని అరెస్ట్ చేసిర్రు కొత్త జంజీ గవర్నమెంట్ వచ్చిన 15 రోజులకే. మరి ఇక్కడ ఎందుకు చేస్తలేరు? అంటే మీరు చేసిన ఆరోపణలు తప్పు, లేకపోతే మీకు ధైర్యం సరిపోతలేదు. జనాలకు సింపుల్గా అర్థమైపోతుంది. మీరు ఇంకా అవే మాట్లాడితే నమ్మరు జనం. పని పాడలేనోడు మస్తు మాట్లాడతారు అన్నట్టే ఉంటుంది. ఇక చూసినరా ఏమంటారు దాన్ని, ఎంత దారుణమైన మాట మాట్లాడిండు. ఎవరు అడ్డం పడ్డా, ఎవరు ఆత్మహత్య చేసుకున్నా ఏమేమో మాట్లాడిండు కదా. ఈయన గవర్నమెంట్ రానికి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం లేదు. అది అట్లా సిచ్యువేషన్ అట్లా కనిపిస్తుందా? మీ భయమే చెప్తుంది కదా మొత్తం. ఎవరు ఆత్మహత్య చేసుకున్నా, ఎవరు ఏం చేసినా ఎన్నిటో మాట్లాడిండు. వినండి అది కూడా. కొట్టేసి చెప్తున్నా, మూసి పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా. మూసీ నది ప్రక్షాళన చేస్తా. మూసీ ప్రక్షాళనకు అడ్డుపడితే చేయితో కొట్టాలనా, చెప్పుతో కొట్టాలనా? పాపాల భైరవుడు కేసీఆర్ను. పాపం కేసీఆర్ ఒక్కనాడు కూడా 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి పేరు తీసుకోలే. నిన్ననో మొన్ననో ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు ఒక ఇంటర్వ్యూలో, మేము ఇంటర్నల్ సమావేశాలలో కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోం,
మాకేం అవసరం, మా పని మేము చేసుకుంటాం, మా పార్టీ ఏందో, మా కార్యకర్తలు ఏందో, తెలంగాణ ఎట్లా కాపాడాలి, తెలంగాణ ప్రజల కష్టాలు ఏమున్నాయి, తెలంగాణ ఎట్లా మంచిగా చూసుకోవాలి, మంచిగా వెయ్యాలి, అదే చర్చ జరుగుతుంది తప్ప రేవంత్ రెడ్డి గురించి మాకేం అవసరం అని అంత సింపుల్. ఇట్లా కరియాపాకన్నా అసలు తీసేసిండు. కనీసం కరియాపాకన్నా అప్పుడప్పుడు చూసి తీసేస్తాం, ఆయన చూడకుండా తీసేసిండు. మరి ఈయననేమో ఆ ఫ్రస్ట్రేషన్, అదే ఫ్రస్ట్రేషన్ ఏమైందంటే పట్టుపోతుంది, జారిపోతుంది, మొత్తం వ్యవహారం అంతా జారుడు బండలాగా అయిపోయింది వ్యవహారం. అందుకే చేత్తో కొట్టాలన్నా చెప్పుతో కొట్టాలనంట. ఏం మాట్లాడతారో ఇవే కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఎంత మాట్లాడితే కాంగ్రెస్కు అంత నష్టం, రేవంత్ రెడ్డి ఎంత ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ అయితే ప్రభుత్వం అంత దివాలా పోతుందన్నమాట లెక్క, జనాల లెక్క అది. ఎవరైనా అట్లే అనుకుంటారు కదా. ఇవో మన ఊర్లలో కూడా ఒకరిద్దరు ఉంటారు, ప్రతి ఊర్లో ఉంటారు. వాళ్ళు పొద్దుగాలు లేస్తే రచ్చకాడ కాడ అరుస్తారు, బొర్రాయి కాడ అరుస్తారు, హోటల్ కాడ అరుస్తారు, ఇంటి ముందర వచ్చి అరుస్తారు, స్కూల్ కాడ అరుస్తారు, అంగన్వాడీ స్కూల్ కాడ అరుస్తారు, ఏడ చివరస్తుంటే ఆడ అరుస్తారు. 2 రోజులు చూస్తారు, ఇంటారు. 3వ రోజు ఇంక సార్లే ఆడవాడు వచ్చి మూసాను ఇల్లు మూసాను సాలరా భయ్ అంటారు. ఆ మాటకు వాల్యూ ఉండదు, ఆ మాటను ఎవరు పట్టించుకోరు. అందరు కామన్గా 3 స్కీమ్ల గురించి మాట్లాడినారు. దాన్ని బట్టి ఏమర్థమైందంటే ప్రభుత్వం ఈ 3 స్కీమ్సే అమలు చేసింది, మిగతా ఏవి అమలు చేయలేదు. 420లో 317 స్కీమ్స్ అమలు చేయలేదని వాళ్ళే చెప్పుకున్నారు. ఆ 3 వాళ్ళు చెప్పుకున్నారు ఏంటంటే రేషన్ కార్డులు, సన్నబియ్యం అంట, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు అంట, తర్వాత 3ది వచ్చేసి బస్సు అంట. దీనిలో ఏది ఓట్లు రాల్చే పథకంగా కనిపిస్తలేదు. ఇవేవి కూడా వాళ్ళ జీవితాల్లో మార్పులు తెచ్చే స్కీమ్స్ లాగా కనిపిస్తలేవు. జనాల జీవితంలో ఒక మార్పు, మీరు మార్పు కోసం కదా గవర్నమెంట్ వచ్చింది, జనం ఓట్లు ఇచ్చింది మీకు. ఆ మార్పు తెచ్చేవి 3 లేవు. ఇందిరమ్మ ఇండ్లు మీరు అనుకున్నాన్ని ఇవ్వలేదు. 1,00,000 ఇండ్లన్న ఆయనే 2.5 సంవత్సరాలు అయింది, సంవత్సరానికి 4 లక్షల ఇండ్లు, 4 8 + 2 10 లక్షల ఇండ్లు అయినాయి. 1,00,000 ఇండ్లు అయిపోయి 10% చెప్పాలి, కనీసం 1% అని అయినాయా? అన్నీ లేచి కూర్చున్నాయి బొద్దులు, ఆడ ఈడ ఆగిపోయినాయి, డబ్బులు లేక, డబ్బులు ఇవ్వక, అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. అది కూడా మనకు కనిపిస్తూనే ఉంది. ఇక ఇంకో మాట కూడా వినండి. త్యాగం అంటే రాజీనామాలు చేయడం, ఎలక్షన్ తేవడం, కలెక్షన్ చేసుకోవడం, అదేనా మీ త్యాగం అని నేను అడుగుతున్నా. మరి ఒకవేళ త్యాగమే అదైతే 69 తొలి తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని త్యజించి చనిపోయే వరకు తిరిగి బాధ్యత చేపట్టని కొండా లక్ష్మణ్ బాపూజీ గారు చేసిన ఏమంటుండు, కోమటిరెడ్డి వెంకరెడ్డి త్యాగం చేసిండు, రైట్. కొండా లక్ష్మణ్ బాపూజీ చాలా పెద్ద త్యాగం చేసిండు. కేసీఆర్ వాళ్ళు మాత్రం ఎలక్షన్స్, తెలంగాణ ఉద్యమం వల్ల రాజీనామాలు చేసుడు, ఎలక్షన్లు, కలెక్షన్లు, ఇది త్యాగమా? ఆయన ఉద్యమంలో ఒకనాడు రాజీనామా చేసింటే తెలుస్తుండే, చేయలేదు. అసలు రాజీనామా చేయాలన్న పార్టీలోనే లేడు ఆయన. తెలంగాణ రావాలని కోరుకున్న పార్టీలోనే లేడు. అప్పుడు సమైక్యాంధ్ర పార్టీలో ఉన్నాడు, టీడీపీ. రాజీనామా చేసి ఉంటే అసలు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది? అప్పుడు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళందరూ రాజీనామాలు చేసి నడిపిస్తేనే తెలంగాణ వచ్చింది. దానికి మీరు ముఖ్యమంత్రి అయినారు రేవంత్ రెడ్డి గారు. ఇది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఎందుకు రాజీనామాలు చేసినారో, ఏం కథనో అన్నీ తెలుసు. అట్లా నోరు జారవద్దు కదా మీరు. ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమం కానీ, లేకపోతే తెలంగాణ ఏర్పాటు పాయింట్ ఆఫ్ వ్యూలో కేసీఆర్ త్యాగాన్ని తప్పు పడితే జనం నమ్మరు. మీరు ఏమని తిట్టండి, కేసీఆర్ని తిట్టండి, ఇంకా బండబుద్ధులు తిట్టండి కేసీఆర్ ఇంకా మీరు ఏమనండి. అసలు నేనేమంటా అంటే మీరు చేసిన ఆరోపణలకు కేసీఆర్ని జైలు వేయలే మీరు. ఇంకా మీరు అది వదిలేసారు, మీతో నా కొత్త ఆరోపణలే ఉన్నాయి, ఆధారాలు ఏమని అర్థమైపోయింది జనాలకు. కానీ తెలంగాణ ఉద్యమంలో ఆయన తప్పు పడితే జనం ఒప్పుకోరు. రేవంత్ రెడ్డి అభిమానులు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉద్యమం చేయలేదు, ఆయనకు సంబంధం లేదు. కేసీఆర్ చావదాకా పోయిచ్చిండు, జరిగింది. హరీష్ రావుని మాట్లాడుతున్నాడు. హరీష్ రావుకు పెట్రోల్ దొరికింది కానీ అగిపెట్టి దొరకలేదా? ఈ సావులు కోరుకోవడమేనా మన పనిగా? జనాలు లబ్ధిదారులు అయితే ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, మేము లబ్ధిదారులం కాబట్టి మాకు వచ్చింది రేవంత్ రెడ్డి ఇచ్చిందని అనుకుంటారు. కానీ ఎంతమందికి ఇచ్చిండ్రు, ఏం స్కీమ్స్ ఇచ్చిండ్రు, ఇవన్నీ కూడా జనాలు తెలవాలంటే 3 రంగుల జెండా పాట బంద్ పెట్టి ఇది మీరు ఇచ్చిన 3 స్కీమ్ల మీద పాటలు పాడించండి. అప్పుడేమన్నా జనాలకు మీరు చెప్పింది ఏమన్నా అర్థమైద్దేమనేది ఒక పాయింట్. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన, మీ 2014, 2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14, 19, 24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? తెలుగు అసెంబ్లీ సమావేశాలు పెడదాం దీని మీదే. 10 సంవత్సరాల్లో కేసీఆర్ ఏం చేసిండు, 2.5 సంవత్సరాల్లో మేమేం చేసినాం. ఇది ఏంటంటే నేను మళ్ళీ కూడా చెప్తున్నా, గాంధీ భవన్లో ఒకసారి పెట్టింది చూడు, ప్రజాపాలన కావాలన్నా ఫామ్ హౌస్ పాలన కావాలని, అట్లాంటిదే.
ఇన్నిసార్లు సమావేశాలు పెట్టిండ్రు, ఇన్నిసార్లు మాట్లాడుకున్నారు. మీరు తేలిపోయినరు ఆ అసెంబ్లీ సమావేశాల్లో. ఒక కేటీఆర్ మాట్లాడితే, ఒక హరీష్ రావు మాట్లాడితే సమాధానం చెప్పలేకపోయినరు. అందరూ మేనేజ్ చేయగలుగుతున్నారు రేవంత్ రెడ్డి కానీ వీళ్ళని మేనేజ్ చేయలేకపోతున్నారు. అది ఈయనకు వచ్చిన ప్రాబ్లం. ఎంఐఎంలను మేనేజ్ చేసేసిండు, బీజేపీ వాళ్ళు మేనేజ్ అయిపోయినరు, వీళ్ళు మేనేజ్ అవుతలేరు. ఆయనకు వచ్చిన కష్టం అంతా ఇదే. వాళ్ళు కనుక మేనేజ్ అయితే రేవంత్ రెడ్డి స్పీచ్ మారుతుంది, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి మారుతుంది, గవర్నమెంటే మారదు. ఇది ఇట్లే ఉంటుంది, మన బతుకులే మారవు. కానీ ఆయన స్పీచ్ మారాలంటే వీళ్ళు లొంగిపోవాలి సింపుల్గా. నాకు అర్థమైంది. ఎందుకంటే ఈయన ఎప్పుడు బీజేపీ మీద మాట్లాడాడు, ఎంఐ మీద మాట్లాడాడు. వీళ్ళ మీద కూడా ఎవరైనా విమర్శించవచ్చు, బీఆర్ఎస్ విమర్శించొద్దు అని కాదు, ఒక ముఖ్యమంత్రి విమర్శించవచ్చు. కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది, పాడు ఉంటుంది, అన్నీ ఉంటాయి. మన పిల్లలే, చిన్నపిల్లలే రెండోసారి కొద్దిగా గబ్బు మాట మాట్లాడితే ఫస్ట్ సారి మంచిగా నవ్వుతాం, కానీ సెకండ్ సారి తెలుసు కదా ఎట్లుంటుందో, అట్లే ఉంటుంది. ఆపరాబాయ్ ఏం మాట్లాడుతున్నావు, ఎవర్రా ఎడ నేర్చుకుంటున్నావు రావులా మాటలు అంటాం మనం. మరి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన ఎజెండా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ తప్పుగా పోతుంది. జనాలు తప్పుగా అర్థం చేసుకునే అవకాశమే ఉంది ఎక్కువ. ప్లీజ్ సబ్స్క్రైబ్.